హే గాయ్స్, ఈరోజు సాటర్డే నైట్ అనమాట. సో ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాక్ యార్డ్లో చిల్ అవుతున్నాము. హే లావణ్య, ఏం చేస్తున్నావు ఈరోజు? ఫిష్ కడుగుతున్నావా? ఎంతసేపు లావణ్య, తొందరగా. నేను ఇంకా ఫిష్ కడుగుతున్నా. ఇది ఫిష్ గ్రిల్ కి. అవునా, సరే సరే కానీ పద ఫాస్ట్ గా. ఏం చేస్తున్నావు తేజు? ఫిష్ మ్యారినేషన్. ఓ గ్రిల్ కా? గ్రిల్ కి. నైస్. ఏం చేస్తున్నారు ఇక్కడ? చికెన్ మ్యారినేషన్. తమ్ముడు కష్టపడుతున్నాడు. మీ అందరేనా ఫిష్ కడిగేది? ఇప్పుడు నేను కూడా ఫిష్ మ్యారినేట్ చేస్తున్నా. ఉప్పు, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి కొంచెం బాగా తిప్పుతున్నాను. బాగా కొంచెం మసాలా పట్టేదాకా. ఇది ఫిషే కాబట్టి జస్ట్ 2 నిమిషాలు తిప్పితే చాలు. ఇప్పుడు మనం గ్రిల్ చేసేసుకుంటున్నాం. ఒక్కొక్క పీస్ని ఇలా గ్రిల్ మీద పెట్టుకొని మంచిగా గ్రిల్ చేసుకోవాలి. జాగ్రత్త, మీరు ఒక్కొక్క పీస్ తీసేటప్పుడు విరగకుండా తీయండి, ఫిష్ కాబట్టి. ఇప్పుడు ఇది నా టర్న్. నేను కూడా లావణ్య చెప్పినట్టే ఒక్కొక్క ఫిష్ గ్రిల్ చేస్తున్నాను. చూసారా గాయస్, ఫిష్ మంచిగా గ్రిల్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒక సైడ్ బాగా గ్రిల్ చేయాలి మనం ఫిష్ని. ఒక సైడ్ గ్రిల్ అయ్యాక మళ్ళీ ఫ్లిప్ చేయాలి. ఇక్కడ చూసారా, మొత్తం మనకి బాగా కలర్ అంతా చేంజ్ అయింది కదా. ఇలా గ్రిల్ అయ్యాక ఆపేసేయాలి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము. ఫిష్ అయిపోయింది కదా. చికెన్ చూసారా, ఇది ఒక్కొక్కటి పీసెస్ ఒక్కొక్కటి మనం గ్రిల్ మీద పెట్టేసుకొని గ్రిల్ చేసేసుకోవాలి. ఇది ఫిష్ కంటే కొంచెం ఎక్కువసేపు గ్రిల్ కావాలి, బికాస్ చికెన్ మీట్ అంతా మంచిగా కుక్ అవ్వాలి కదా. అండ్ ఇక్కడ చూస్తే మీకు కార్న్ కూడా పెట్టాను సైడ్లో. ఈ కార్న్ కూడా మంచిగా మనం మ్యారినేట్ చేసేసి గ్రిల్ చేస్తున్నాము. ఇప్పుడు చికెన్ గ్రిల్ స్టార్ట్ చేసాము. సేమ్ ఫిష్ లాగానే సేమ్ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే చికెన్ ఎక్కువ టైం పడుతుంది కదా, ఎక్కువసేపు గ్రిల్ చేయాలి. సో అది గ్రిల్ అయ్యేదాకా వెయిట్ చేసేంత ఓపిక కూడా ఉండాలి. అదే ఫిష్ అయితే వెంటనే చేసుకుని వెంటనే తినచ్చు. వావ్, కార్న్ చూసారా ఎంత మంచిగా గ్రిల్ అవుతుందో ఫైర్ పైన. అండ్ ఫిష్ గ్రిల్ కూడా రెడీ గాయస్. హెల్ప్ చేయొచ్చు కదా అందరికి. చేస్తున్నావా? ఇది వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాక్ యార్డ్. చాలా పెద్ద బ్యాక్ యార్డ్, బాగుంటుంది. అక్కడ కరేపాకు చెట్టు చూసారా, అప్పుడు ఎంత పెద్దది అయిపోయిందో. అండ్ ఇది వచ్చి రమాడా అనమాట. దీని కింద అలా కూర్చొని చిల్ అవ్వచ్చు. అండ్ ఈ లైట్స్ చూసారా, చాలా చాలా బాగున్నాయి కదా. నైట్ టైం ఇలా వైబ్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మా ఫ్రెండ్ ఆనియన్స్ కట్ చేస్తుంది. ఎందుకు కట్ చేస్తుందంటే ఇప్పుడు మేము నాటుకోడి పులుసు చేసుకుంటున్నాం కాబట్టి. సో నాటుకోడి పులుసు లావణ్య చేస్తుంది. సో ఆల్రెడీ చికెన్ కడిగి రెడీగా పెట్టుకుని ఉంది, వెయిట్ చేస్తుంది ఆనియన్స్ ఎప్పుడు అవుతాయా అని. ఓ లావణ్య, నాటుకోడి పులుసు ఎలా చేస్తున్నావు మాకు కూడా చెప్పొచ్చుగా. యా ష్యూర్, చెప్తాను. మన నాటుకోడి చికెన్ పులుసుకి టూ మచ్ మసాలాలు అవసరం లేదండి. చాలా సింపుల్ మ్యారినేషన్, అదర్వైజ్ ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు బాగా కడుక్కున్న చికెన్ తీసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకున్న తర్వాత మీ దగ్గర వెల్లుల్లి పేస్ట్ ఉంటే కొంచెం ఒక 1.5 స్పూన్ పడుతుంది. 1.5 స్పూన్ ఆఫ్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని అండ్ ఉప్పు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకొని పక్కన ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే అది మంచిగా చికెన్కి ఉప్పు కారం మంచిగా బట్టి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మంచిగా కలిపి పెట్టేసేసుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. మాకు ఎవరికి ఆన్ చేయడం రాలేదు, సో మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నారు ఆన్ చేయడానికి. చూసారా గాయస్, నైట్ 11 వీళ్ళు ఎంత ఎనర్జెటిక్గా చేస్తున్నారో. నాటుకోడి అనేసరికి అప్పటికప్పుడే ఆనియన్స్ కట్ చేసి, టొమాటోలు కట్ చేసేసి చక్క ఈ స్టవ్ అంతా సెటప్ చేసి కర్రీ స్టార్ట్ చేసేసారు. అదే ఇంట్లో అయితే చేస్తామా. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది కదా. అండ్ పచ్చిమిర్చి, స్పైసెస్ అన్నీ వేసి కొంచెం బాగా వేయించాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేయించాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్స్ వేగిన తర్వాత నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేయాలి. సో ఇప్పుడు మన మెయిన్ ఐటమ్ అనమాట, మ్యారినేట్ చేసిన నాటుకోడి చికెన్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనము దీని బాండిల్లో వేసి కొంచెం హై ఫ్లేమ్లో వాటర్ వేసి ఉడికించాలి. నాటుకోడి చికెన్ కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కొంచెం సేపు బాగా ఉడికిన తర్వాత ఇలా పైన కొంచెం టచ్ అప్ లాగా గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసి కొంచెం సేపు మళ్ళీ తిప్పాలి. దట్స్ ఇట్ గాయస్. ఇప్పుడు గరం మసాలా వేసాక చూసారు కదా, కర్రీ చూడ్డానికి ఎంత యమ్మీగా ఉందో. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టెప్ కొత్తిమీర కూడా వేసేసింది. అండ్ గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా మీ వీకెండ్ మీ ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేయండి. సీ యూ, సైనింగ్ ఆఫ్, బీ విత్ చరణ్.